ద్విచక్ర వాహనం చోరీ చేసిన నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువస్తూ ఉండగా అతడు కత్తితో దాడి చేయడంతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం దొంగిలించిన నిజామాబాద్లోని హస్మీ కాలనీకి చెందిన రియాజ్ను పట్టుకునేందుకు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అతని మేళ నుండి సాయంగా తీసుకుని శుక్రవారం రాత్రి ఆ కాలనీకి వెళ్లారు. రియాజ్ను అదుపులోకి తీసుకుని బైక్పై ఎక్కించుకుంటున్నారు. ఇక కానిస్టేబుల్ వాహనాన్ని నడుపుతూ ఉండగా అతని మేనల్లుడు వెనుక నిందితుడు మధ్యలో కూర్చున్నారు. వారు సిసిఎస్ స్టేషన్కు వస్తూ ఉండగా వినాయక్ నగర్ వద్ద నిందితుడు కత్తితో కానిస్టేబుల్ ఛాతీలో పొడిచాడు. ఆపేందుకు ప్రయత్నించిన ప్రమోద్ మేనల్లుడిపై కూడా దాడి చేశాడు. ఈలోగా మరొక ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి రియాజ్ను తీసుకువెళ్ళబోయారు. అక్కడికక్కడే వచ్చిన సిసిఎస్ ఎస్ఐ విఠల్ వారిని అడ్డుకోగా ఆయనపై కూడా కత్తితో దాడి చేసి పరారయ్యారు. స్వల్ప గాయాలైన ఎస్ఐ విషయాన్ని సిఐ శ్రీనివాసరాజుకు తెలిపారు. సిఐ 4వ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్లు వచ్చి ప్రమోద్ను జీజీహెచ్కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమోద్ మేనల్లుడు పరిస్థితి నిలకడగా ఉందని నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.